ఇప్పుడు కోట్లు అయితే కొంతమంది పెట్టలేరు, ఈవెన్ లక్షల్లో కూడా పెట్టలేని పొజిషన్లో ఉండొచ్చు కొంతమంది. బట్ వాళ్ళు డ్రీమ్ హోమ్ని డ్రీమ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్. 100%. ఇప్పుడు ఏంటి అంటే 10 to 15 or 20 lakhs వరకు మా దగ్గర బడ్జెట్ ఉంది, మేము ఇంతనే పెట్టుకోగలం. కొంతమంది లోన్కి కూడా వెళ్ళకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సో రైట్ క్వశ్చన్ అండి. అంటే 10 to 20 lakhs బడ్జెట్ అనేది మంచి బడ్జెట్. ఎందుకంటే ఒక ఎంతో హార్డ్ ఎర్నింగ్ మనీ అయ్యి ఉంటుంది అది. ఒక అంత సేవింగ్స్ రావాలి అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఈఎంఐస్ అన్ని పోగా మిగిల్చుకుని అంత సేవ్ చేసుకున్నారంటే 100% వాళ్ళకి అప్రిషియేట్ చేయాల్సిందే. సో నేనేమంటానంటే 10 to 20 lakhs బడ్జెట్లో డ్రీమ్ హౌస్ వచ్చే బదులు నేను ఒక చిన్న కాన్సెప్ట్ ప్లాన్ చెప్తాను. ఓకే. లైక్ ఏంటంటే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కొనాలంటే 1.5 పైన ఉంది. సో దానికి లోన్ తీసుకోవాలంటే 30 సంవత్సరాల లోన్. ఒక నార్మల్ పీపుల్ 30 సంవత్సరాల పాటు జాబ్ ఉంటుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐ టైంలో ఉంటుందో లేదో కూడా చెప్పలేను. నేనేమంటానంటే అందరూ ఇల్లు తీసుకోమంటున్నారని వాళ్ళ గురించి ఇల్లు తీసుకుని 30 years మీరు లాక్ అయ్యే బదులు మీ దగ్గర ఉన్న 5 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, 15 lakhs మీరు అడిగినట్టు మీ డ్రీమ్ హౌస్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుని కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. బట్ కాకపోతే మంచి ప్లేస్లో సెట్ చేసుకోవచ్చు. ఓకే. నేనేమంటానంటే ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అనేది బాగా పాపులర్ అయ్యింది. ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అంటే ఏంటంటే మనకి సిటీకి కొంచెం దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మన ఫ్యామిలీ వీకెండ్స్ వెళ్ళి హ్యాపీగా స్విమ్మింగ్ పూల్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్నిటిని ఎంజాయ్ చేసుకుని రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి అద్భుతమైన ఫార్మ్ ల్యాండ్ స్టేస్ ఇప్పుడు వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక 100 acres ఫార్మ్ ల్యాండ్ స్టే ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే 100 acres ఫార్మ్ ల్యాండ్ స్టేలో 10 to 15 lakhs బడ్జెట్లో కూడా వాళ్ళకి స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 15 lakhsలో వాళ్ళు ఒక ప్లేస్ తీసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే ఈ చిన్న ప్లేస్ని 100 acres ఓనర్ లాగా వాళ్ళు అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్ ఏమంటే దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఉంది, క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, అండ్ మిగతా ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో చిల్డ్రన్ ప్లే ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. దీంట్లో ప్లాంటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫార్మ్ ల్యాండ్స్లో ప్లాంటేషన్ ఇస్తారు. ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇప్పుడు ఆ ఏరియాస్లో హౌసెస్ కూడా ఉన్నాయి. ఎలాంటి అంటే మూవబుల్ హౌసెస్, ఎప్పుడైనా కావాలంటే మూవ్ చేసేసుకోవచ్చు, లేదా టెంపరీ హౌసెస్ అంటాం కదా, ఏ షేప్ హౌస్ అని డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి. లైక్ ఆ హౌసెస్లో వాళ్ళు వీకెండ్ స్టేస్ని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు లేనప్పుడు వీకెండ్ స్టేస్కి రెంట్కి ఇవ్వచ్చు. ఎక్కడైనా 10-15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఓకే, లేదా ఒక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ రెంటల్ ఇన్కమ్ వచ్చేది అయితే ఎక్కడ ఉండదు. ఎందుకంటే మనకి 50 lakhs పెట్టినా కూడా ప్లాట్ మీద దాని నుంచి పెద్దగా ఇన్కమ్ ఏమీ రాదు. ఒకసారి 1 crore పెట్టిన ప్లాట్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ రాదు, బట్ మనం వెయిట్ చేసిన తర్వాత వస్తుంది. సో నేను చిన్న బడ్జెట్లో ఉన్న వాళ్ళని ఏంటంటే వాళ్ళ సైకాలజీ నేను ఎక్కువ చాలా మంది 1 lakh members పైగా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ప్లాట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటివరకు నేను 10 years ఎక్స్పీరియన్స్లో 1 lakh పైగా నేను సజెస్ట్ చేస్తున్నాను. వీళ్ళకి పక్క వాళ్ళు ఏం చెప్తారంటే హెచ్ఎండిఏలో తీసుకోవాలని చెప్తారు, అదే తీసుకోవాలి, లేదా డిటీసీపీలో తీసుకోవాలని చెప్తారు. బట్ బడ్జెట్ ఏమో 10 to 15 lakhsలో ఆ బడ్జెట్లో రావట్లేదు. సో దెన్ ఏంటంటే ఈ అమౌంట్ ఇలానే పెట్టుకుని ఉంటారు, బట్ ముందుకు వెళ్ళారు, వెనక్కి వెళ్ళారు. చాలా మంది ఏంటంటే ఇక్కడ తీసుకో అక్కడ తీసుకో అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనేం చెప్పబోతున్నానంటే 10 to 15 lakhs బడ్జెట్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక ఫార్మ్ ల్యాండ్ తీసుకోండి. వీకెండ్ హౌసెస్లో పిల్లలతో కలిపి ఎంజాయ్ చేయండి. దానికి కూడా వాల్యూ పెరుగుతుంది, పెరిగినప్పుడు దాన్ని సేల్ చేసుకోవచ్చు. లేదా ఒక చిన్న కంటైనర్ హౌస్ పెట్టుకోండి. సో పిల్లలు మీరు ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. తర్వాత ఏంటంటే ఒక వీకెండ్స్లో ఒక 1 or 2 మెంబర్స్కి ఇవ్వచ్చు. వీక్లో 5,000 రెంట్ రానివ్వండి, 3,000 రెంట్ రానివ్వండి. 4 weeks చూసుకుందాం. అంటే సండేస్ కానీ సాటర్డేస్ కానీ ఎక్కువగా ఫార్మ్ ల్యాండ్కి ఎక్కువగా వస్తుంటారు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మేము క్రియేట్ చేసిన 100 acresలో వీళ్ళ ఫామ్ హౌస్లో ఓన్లీ చిన్న కంటైనర్ హౌస్ పెట్టుకుంటే జనాలు వచ్చి ఉంటారు. సో వీళ్ళకి కొనుక్కున్న వాళ్ళందరికీ ఎమ్యూనిటీస్ ఫ్రీగా వస్తాయి. స్విమ్మింగ్ పూల్ ఫ్రీగా వస్తుంది, ఎమ్యూనిటీస్ ఫ్రీగా వస్తాయి, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇవన్నీ. సో ఇప్పుడు రెంట్కున్న అతను హ్యాపీ ఫీల్ అవుతారు కదా, 5,000 పెట్టి రెంట్కుండి స్టేతో పాటు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాడు. సో ఇలాంటి కాన్సెప్ట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్లేస్లో అంటే గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్లో పెట్టుకుని ఫార్మ్ ల్యాండ్ స్టేస్కి కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ని ఇంకా బాగా ఉపయోగించుకోవాలంటే ఫార్మ్ ల్యాండ్ స్టేస్ అనే కాన్సెప్ట్ బాగా పాపులర్ అవుతుంది. సో హ్యాపీగా పిల్లలతో వెళ్ళి ఒక నైట్ ఉండాలనుకుంటారు, అక్కడే స్టే చేసి, లేదంటే బర్త్డే పార్టీలు ఇప్పుడు అంతా డెస్టినేషన్ బర్త్డే పార్టీలు వచ్చినాయి, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వచ్చినాయి, ఇవన్నిటికీ కూడా అలాంటి ప్లేసెస్ బాగా ఉపయోగపడతాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 10-15 లక్షలు పెట్టేటప్పుడు ఫార్మ్ ల్యాండ్ అంటే బాగా దూరం 200 kilometers 180 kilometers వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తారు, రోజంతా మీకు జర్నీకే పోతుంది. ప్లస్ అక్కడ
ఆ ఏరియాలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, విలేజ్ కనెక్టివిటీ లేకపోతే ధైర్యంగా నైట్ ఉండలేము. ఓకే, చుట్టుపక్కల వాతావరణం అంటే నేనేమంటాను అంటే సిటీకి దగ్గరలో ఉన్న ఫామ్ ల్యాండ్స్లోనే నేను పెట్టమని చెప్తాను. సో మేము తీసుకున్న ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ది సిటీ షాద్ నగర్ దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో ఎనీ టైం నైట్ వెళ్ళినా కూడా భయం లేకుండా హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయి అండ్ హౌసెస్ అక్కడ ఉన్నాయి అండ్ 10 నిమిషాల్లోనేమో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆల్ ఎమ్యూనిటీస్ అట్ వన్ ప్లేస్, స్కూల్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోగలిగితే 100% ఈ ప్లేసెస్లో నో డౌట్ వాళ్ళకి ఏదైనా నైట్ స్టే చేయాలనుకున్నా ధైర్యంగా స్టే చేయొచ్చు. ఓకే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకవేళ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అంటే తక్కువ బడ్జెట్ ఉంది, మంచి ఫామ్ ల్యాండ్స్ కావాలనుకుంటే 100% నన్ను కనెక్ట్ చేయొచ్చు. సో నా నెంబర్ వచ్చేసి 9391151121. సో ఈ నెంబర్ కనెక్ట్ అయితే 100% మంచి ఫామ్ ల్యాండ్ స్టేస్లో బెస్ట్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీ పెట్టిన దానికి 100% బెస్ట్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, మంచి రిటర్న్స్ వచ్చేలా నేను సజెస్ట్ చేయగలను. ఓకే. సో ఇప్పుడు కొంచెం మీడియం బడ్జెట్ వాళ్ళు కూడా ఉంటారు సార్, 30 to 40 ఆర్ 25 to 35 ఆర్ 40 ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పింది ఏంటంటే 10 to 15 lakhs బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ స్టేస్లో చెప్పాము. నేనేమంటే 20 to 30 lakhs ఇస్ ద బెస్ట్ బడ్జెట్ ఫర్ అప్రూవల్ లేఅవుట్. ఓకే, 20 నుంచి 30 lakhs బడ్జెట్లో మంచి అప్రూవల్ లేఅవుట్స్ వస్తాయి. అది డిటిసిపి కానీ రెరా అండ్ డిటిసిపి రెరా కానీ ముడా రెరా కానీ వస్తాయి. హెచ్ఎండిఏ రెరాలో కొన్ని ప్లేసుల్లో వస్తాయి, దూరంగా వెళ్తే వస్తాయి. బట్ నేనేమంటే 20 to 30 lakhs బడ్జెట్లో వాళ్ళు హెచ్ఎండిఏ డిటిసిపి బోత్ హ్యావ్ ద సేమ్ బాడీస్. అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కానీ అన్ని గవర్నమెంట్ బాడీసే. అండ్ దాంట్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ వాట్ ఎవర్ ద పవర్ ఉంటుంది అండ్ అన్నీ కూడా సేమ్ కామన్గా ఉంటాయి. డిటిసిపికి హెచ్ఎండిఏ అంటే ఒక ఏరియాలో వైజ్ తేడా ఉంటుంది తప్ప 20-30 acres ఉన్న వాళ్ళు రెరా అప్రూవ్డ్ ఉండాలి కంపల్సరీ. డిటిసిపి కానీ ముడా కానీ ఏదైనా అప్రూవల్ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్స్ వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్లో వెళ్ళచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే 25 నుంచి 50 kilometers పైన వెళ్ళాలి. అంటే సిటీ నుంచి చూసుకుంటే 70 kilometers వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఏరియాలో ఎలాంటి ప్లేసెస్లో తీసుకోవాలంటే అట్లీస్ట్ 20 నుంచి 30 lakhs బడ్జెట్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 4-5 kilometers వరకు లోపలికి వెళ్ళినా పర్లేదు. హైవే నుంచి 4-5 kilometers లోపలికి వెళ్ళినా ఆ రేడియస్ వరకు మనం తీసుకోవచ్చు, బెస్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ 20 నుంచి 30 lakhs బడ్జెట్లో మరీ దూరంగా వెళ్ళి తీసుకుంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎక్కువ దూరం వెళ్ళి తీసుకున్నప్పుడు మనకి ల్యాండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, బట్ వెయిటింగ్ పీరియడ్ కూడా అలానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైవే నుంచి 10 kilometers దూరంలో వెళ్ళి తీసుకోవడం కరెక్టా కదా అని అడిగితే 20 నుంచి 30 లక్షల బడ్జెట్లో 100% కరెక్ట్ అంటాను. బట్ యువర్ వెయిటింగ్ పీరియడ్ మస్ట్ బి అట్లీస్ట్ 10 years. నాకు 10 సంవత్సరాలు నేను దీన్ని టచ్ చేయను అంటే హైవేకి దగ్గరగా ఉండేది తీసుకునే కంటే దూరంగా ఉండేది తీసుకోండి అని చెప్తాను. లేదు నాకు ఇమీడియట్ రిటర్న్స్ కావాలి, 5 yearsలోనే నేను దీన్ని సేల్ చేసేసుకుంటాను, నాకు ఏదైనా వేరే దానికి వర్క్ కావాలి అనుకుంటే నేను చెప్పేది ఏంటంటే హైవేకి దగ్గరగా తీసుకోవాలి. అది కూడా 4 to 5 kilometers దాటి వెళ్ళొద్దు అంటాను. ఎందుకంటే రేపు రీసేల్ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వాలి అంటే 20-30 lakhs బడ్జెట్లో హైవే నుంచి 4 to 5 kilometersలో బెస్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అది కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, రెరా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళు టైంకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి 12,000 రూపీస్ ఉంది అనుకుందాం, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాజెక్ట్ వచ్చి 6,000 రూపీస్ ఉంది. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటారు. బట్ నేనేమంటానంటే ఎప్పుడైనా చుట్టుపక్కల ప్రాజెక్ట్స్కి 500 కానీ 1000 కానీ చేంజ్ ఉంటే ఓకే. మరీ ఎక్కువ ఉంది అంటే దాంట్లో ఏదో లూప్ హోల్ ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ టైంకి చేయకపోవచ్చు, ఆ ప్రోడక్ట్ కరెక్ట్ అయింది కాకపోవచ్చు. సో అలాంటప్పుడు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్కువ వస్తుందని తీసుకుంటే ఎక్కువ టైం వెయిట్ చేయాలి. అప్పుడు వచ్చేటప్పుడు కూడా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ పెట్టి తీసుకున్నా వాళ్ళకి వచ్చేది కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. ఎందుకంటే తక్కువ వస్తుందని తీసుకోవడం అనుకుంటున్నారు, కానీ రేపు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఎక్కువగా వచ్చినా కూడా మంచి కంపెనీ దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మోర్ ప్లేసెస్ వాళ్ళు రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఎప్పుడైనా బ్రాండ్ ఉన్న కంపెనీలో తీసుకుంటే ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళకి రేపు వద్ద మంచి రేట్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మంచి కమ్యూనిటీలో తీసుకున్నాం అనుకోండి, రీసేల్ ఈజీ. అసలు తెలియని కమ్యూనిటీలో తీసుకున్నాం, పేరే తెలియని కమ్యూనిటీలో తీసుకున్నాం అనుకోండి, రీసేల్ టఫ్ అవుతుంది. సో ఈ విషయంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లో 20-30 lakhs బడ్జెట్ ఉంది, మంచి ప్లేసెస్ సజెస్ట్ చేయమంటే నన్ను కనుక కన్సల్ట్ చేస్తే 100% మీకు బెస్ట్ ప్లేసెస్లో బెస్ట్ ఏరియాస్లో 100% నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ మీరు కనుక 20-30 lakhs బడ్జెట్ ఉంది, ఇమీడియట్ మనం పెట్టాలనుకుంటున్నాము అంటే సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9391151121. సో ఇప్పుడు కమ్ టు
కొంతమంది దగ్గర 40 నుంచి 60 lakhs బడ్జెట్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు మీరు అన్నట్లు వెంటనే అపార్ట్మెంట్కి వెళ్ళిపోదామని అనుకుంటారు, లోన్ పెట్టుకోవాలి అని అనుకుంటారు. మీరు అన్నట్టు 30 నుంచి కొంతమందికి ఇంకా ఎక్కువ టైం బ్లాక్ అయిపోవచ్చు. ఇల్లు ఒకటే కాదు కదా, మిగతా కూడా చాలా ఉంటాయి మనం చేయాల్సినవి. సో అలా ఇబ్బంది పడకుండా ఇంకొంచెం బెటర్గా తీసుకోవాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? 30 నుంచి 60 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళు మైండ్ సెట్ చెప్తాను. సో 30 నుంచి 60 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళు 2 టైప్స్లో ఉంటున్నారు. ఎలా అంటే దాంతో 2-3 ఎకరాలు కొనేద్దాం. ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ బిట్ కావాలి. సో నేను ఇది తప్పు అనట్లేదు, వీళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయబోతున్నాను అంటే కమర్షియల్ ప్లేస్ కొనాలన్నా, ఎకరాల్లో పొలాలు కొనాలన్నా more than crores అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో. సో మంచి ప్లేస్లో ఒక ఎకరం పొలం కొనాలంటే 3.5 crores అవుతుంది. బట్ కాకపోతే వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే నీ దగ్గర 30 నుంచి 60 ఉంది అంటే more than half crore ఉంది, వై యూ ఇన్వెస్ట్ ఇన్ ఏ ప్లాట్? ఆ ప్లాట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటాం? ఇక్కడ ఎకరాల్లో పొలం వస్తుంది కొనేద్దాం, అక్కడ ఎకరాల్లో పొలం వస్తుంది కొనేద్దాం అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వీళ్ళ దగ్గర ఉండిపోతుంది. లైక్ ఏంటంటే డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, పొలాలు చూసి వస్తారు. సో ఈవెన్ దో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే చాలా టైం పడుతుంది. అది ఏంటంటే పొజిషన్ కరెక్ట్గా ఉంటేనేమో, నేమ్స్ వేరే ఉంటే నేమ్స్ కరెక్ట్గా ఉంటే పొజిషన్ వేరేగా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి మనం. కానీ అలాంటిది ఏమీ నాలెడ్జ్ లేకుండా మనం పొలాలు కొందామంటే 100% ఈ 50 లేదా 60 lakhs 100% డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో నేనేమంటానంటే ఇక్కడ ఎక్కువ గ్రీడీ అవ్వద్దు. లైక్ ఏంటంటే ఎకరాల్లో కొంటే మంచిదే, బట్ ఎవరైనా మనకు తెలిసిన మన ఫ్రెండ్ అమ్మితే కొనుక్కోండి హ్యాపీగా. బట్ మిగతా టైంలో ఏమంటారంటే కమర్షియల్ కొనుక్కోవడం అనుకున్నది కూడా మంచిదే, బట్ కమర్షియల్ కొనాలి అంటే మినిమం 1.5 crore 2 crores అలా అవుతుంది. ఉన్న బడ్జెట్ 30 to 60 lakhs అయితే ఒకవేళ నిజంగా మంచి కమర్షియల్ బిట్ వచ్చిందంటే 60 lakhsకి 40 lakhs అప్పు తీసుకుని అయినా సరే తీసుకోండి. ఏది ప్లాట్. ఓకే, అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ప్లేస్లో ఉంది, షాద్నగర్ హైవేకే ఉంది, లేదంటే తుక్కుగూడ సెంటర్లో ఉంది, ఇలాంటి ప్లేసెస్ ఏదైనా ఉంది మంచిదంటే 60 lakhs ఉంది, కొంచెం అట్లీస్ట్ మీరు పర్సనల్ లోన్ లోన్ పెట్టుకుని తీసుకోండి. అది రేపన్న రోజున ఒక 600 గజాలు ఎంతో తీసుకుందాం అనుకున్నాం, 600 to 800 square yards తీసుకుంటే మనం ఎవరికైనా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మంచి డబ్బులు ఇస్తారు. సో అలాంటప్పుడు నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే లైక్ అలాంటి ప్లేసెస్లో ఇమీడియట్ రిటర్న్స్ వచ్చే ప్లేసెస్లో పెట్టమని. లేదు అంటే కొంచెం దూరంగా వెళ్ళండి, లైక్ షాద్నగర్ కానీ, ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, కొన్ని ఏరియాస్లోకి వెళ్ళి అది సెకండ్ బిట్ ఆఫ్ థర్డ్ బిట్ అంటే ఫస్ట్ బిట్కి మీరు వెళ్ళడం కంటే కూడా సెకండ్ బిట్ ఆర్ థర్డ్ బిట్ తక్కువ ఉంటాయి. అంటే హైవే ఫేసింగ్ కాకుండా రెండో ఫేసింగ్ లో ఉన్న వెంచర్స్ కానీ, మూడో ఫేసింగ్ లో ఉన్న వెంచర్స్ కానీ, లేదా 1 kilometer డిస్టెన్స్ లో ఉన్న వెంచర్స్ కానీ వెళ్ళి ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ స్క్వేర్ యార్డ్లు వస్తాయి. సో దెన్ మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని ఫ్యూచరిస్టిక్గా మీకంటూ మీరు కమర్షియల్గా పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవాలనుకున్న స్కోప్ ఏదైతే ఉందో దానికి ఉంటుంది. సో మోస్ట్లీ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా, లేదంటే ఫ్రెండ్స్ లేదా బాబాయ్ సజెషన్స్ విని ఎక్కడో చోట పెట్టి లాక్ అయిపోయి కంటే నేనేమంటానంటే 50 to 60 lakhs వరకు ఉన్న బడ్జెట్ అంటే ఎక్సలెంట్ బడ్జెట్ అది. సో లేదా రెండోది ఏం చెప్తానంటే డైవర్సిఫై చేసేయండి. మీ దగ్గర ఉన్న 60 లక్షలు ఏం చేస్తారంటే 20 కింద 3 ప్లేసుల్లో పెట్టేసేయండి. 10 సంవత్సరాలు నాకు పని లేదనుకున్న వాళ్ళు మాత్రమే. సో నాకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అప్పుడే లేదు, నా పిల్లలకు కావాలి 10 సంవత్సరాలు, దెన్ ఒక్క ప్లేస్లో పెట్టద్దు. నేను చెప్పింది ఇంతకుముందు చెప్పిన ఒకే ప్లేస్లో పెట్టమని సజెషన్ ఎవరికి అంటే బిజినెస్ మైండ్ సెట్, ఒక 2 to 3 yearsలో మాకు రిటర్న్స్ రావాలి, లేదంటే మాకు వేరే చాలా ఉన్నాయి కానీ ఇది ఓన్లీ కమర్షియల్గా చూస్తామని. బట్ అలా కాకుండా వెల్త్ క్రియేట్ అవ్వాలి, నాకు టైం పట్టినా పర్లేదు, వెల్త్ క్రియేట్ అవ్వాలంటే డైవర్సిఫై చేసేయాలి. ఒక 20 లక్షలు తీసుకెళ్ళి షాద్నగర్లో పెట్టండి, ఒక 20 లక్షలు తీసుకెళ్ళి ముంబై హైవేలో, ఒక 20 లక్షలు తీసుకెళ్ళి లేదా విజయవాడ హైవే కావచ్చు, మంచి ఎమర్జింగ్ హైవేగానే ఉంది ఇప్పుడు విజయవాడ హైవే కావచ్చు. సో ఇలాంటి వాటిలో 60 లక్షలని స్ప్లిట్ చేసేసి 3 డాక్యుమెంట్లు వస్తాయి, అంటే 3 ప్లాట్లు మీ పేరు మీద ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని కన్సాలిడేట్ చేసినా కూడా మీ 60 crores బికమ్స్ 100% ఒకనొక టైంలో 5 crores, 60 lakhs బికమ్స్ 5 crores అవుతుంది, 8 crores అవుతుంది, 10 crores అవుతుంది, బేస్డ్ ఆన్ ద రైట్. అంటే ఒకదానికి ఎక్కువ వచ్చినా ఒకదానికి తక్కువ వచ్చినా కూడా దిస్ ఇస్ ద డైవర్సిఫైయింగ్ ఇస్ ద రైట్ టైం అండి అలాంటి వాళ్ళకి. అదే తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు 30 లక్షలు తీసుకెళ్ళి డైవర్సిఫై చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ 30 లక్షలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ 30 lakhs మంచి తీసుకుంటే బెటర్. డైవర్సిఫై చేయాలంటే 50 lakhs పైన ఉంటే బాగుంటుంది. యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్గా నేను చాలా మందికి ఇంచుమించు ఒక 200 crores వరకు నేను మెయింటైన్ చేస్తాను, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ అవన్నీ. వాళ్ళు ఇచ్చిన దాన్ని నేను జాగ్రత్తగా ఎన్ని టైమ్స్ రావాలనేది పెడతాను. సో ఇక్కడ మీకు ఎవరికైనా ఎలాంటి సజెషన్స్ కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏదైనా కావాలి అనుకుంటే 100% నేను సజెస్ట్ చేయగలను. సో మీరు ఎవరైనా ఇంత అమౌంట్ ఉంది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ వస్తుంది అనేది నేను క్లియర్గా మీకు అనాలిసిస్ చేసి ఇవ్వగలను. ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.